guys, what's up? Good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog, guys. ఈరోజు సెప్టెంబర్ 24th. ఈరోజే నా సీమంతం. నిన్న మొత్తం ప్రిపరేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మీరు లేటెస్ట్ వ్లాగ్లో చూసే ఉంటారు. ఇప్పుడు మార్నింగ్ టైం 6 o'clock అయింది ఎగ్జాక్ట్లీ. ఇంకా సేపట్లో ఐ థింక్ ఇంకొక 10 minutes 5-10 minutesలో నాకు మేకప్ చేసేవాళ్ళు, సారీ డ్రేపింగ్, హెయిర్ స్టైలిస్ట్ అందరూ వచ్చేస్తారనమాట. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఐ విల్ స్టార్ట్ టు గెట్ రెడీ. ఎలాగో వాళ్ళు వచ్చినాక నా ఫేస్ మళ్ళీ క్లెన్స్ చేస్తారని చెప్పేసి నేను సన్ స్క్రీన్ కానీ అట్లీస్ట్ బ్లష్ ఏం వేసుకోలేదు. దట్స్ వై మై ఫేస్ ఈజ్ లుకింగ్ వెరీ పేల్. మళ్ళీ క్లెన్స్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి మాయిశ్చరైజర్ కూడా పూసుకోలేదు. ఎందుకంటే పర్టికులర్ మేకప్ ఆర్టిస్ట్ స్పెసిఫిక్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తారనమాట. అందుకని చెప్పి అండ్ లుక్ ఎట్ మై మెహందీ. మంచి కలర్ కనిపిస్తుంది కెమెరాలో, కానీ డైరెక్ట్గా అయితే ఫుల్ నాకు ఎందుకు కొంచెం ఒక షేడ్ ఎక్కువ బ్లాక్ అయిందా అనిపిస్తోంది. నాతో పాటు ఇంకా దర్శన్ కూడా లేచేసాడు. హాయ్ దర్శను, గుడ్ మార్నింగ్. ఇంకా దర్శన్కి చాలా టైం ఉంది గైస్, కానీ పక్కన ఆబ్వియస్లీ సౌండ్స్ వస్తూ ఉంటే లేవకుండా ఉండడం చాలా కష్టం కదా. నా శారీ జ్యువెలరీ అంతా దీంట్లో పెట్టేసినాను. ఐ థింక్ వాళ్ళు వచ్చేకి ఇంకా 5 minutes టైం పడుతుంది కాబట్టి మళ్ళీ హడావిడిలో జ్యువెలరీ చూపించలేను. ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఫస్ట్ శారీ ఏది, ఫస్ట్ జ్యువెలరీ ఏది అని చెప్పేసి. లెట్స్ గో. శారీ అయితే ఇది గైజ్, ఇది ఫస్ట్ శారీ. ఇది నేను 2 years బ్యాక్ తీసుకున్నాను, దీపంలో తీసుకున్నట్టున్నాను శారీ. ఇది నాట్ స్పాన్సర్డ్, ఈ వీడియోలో ఏది స్పాన్సర్డ్ కాదు గైజ్, మొత్తం నేను ఫుల్ అమౌంట్ ఇచ్చి పే చేసింది. సో ఇది వరలక్ష్మి వ్రతానికి లాస్ట్ ఇయర్ అమ్మవారి కోసం తీసుకోండి శారీ. నాకు ఇప్పుడు కుదిరింది చూడండి వేసుకోవడానికి. దిస్ ఈజ్ ద బ్లౌజ్. ఇట్లా అంటే ఇది ఆల్రెడీ కొంచెం బ్లౌజ్ దానికే వచ్చింది, దాంట్లో ఇట్లా డాట్ వర్క్ ఉంది కాబట్టి నేను ఎక్కువ ఏం చేపించలేదన్నమాట. ఇది ఏదైతే థ్రెడ్ వర్క్ ఇక్కడ బ్లూ కలర్ ఇక్కడ కనిపిస్తుందో అదే బ్లూ కలర్ కొంచెం వేయించి కొంచెం జర్దోజీ వర్క్ చేయించారు. సో ఇది మొత్తం ఓవరాల్గా వర్క్. అండ్ సెకండ్ శారీ ఫస్ట్ శారీ రెండు వేసుకొని చూస్తే సెకండ్ శారీ కోసం బాగుంటుంది అనిపించింది. ఐ థింక్ ఇట్ మేక్స్ సెన్స్. సో ఇది ప్రస్తుతానికి నేను వేసుకుంటా అంటే ఫస్ట్ శారీ. దీనికి శారీ టెసిల్స్ వచ్చేసి ఇట్లా పెట్టించాను చూడండి. వేసుకున్న తర్వాత మీకు క్లియర్ పిక్చర్స్ అన్నీ ఇస్తాను గైస్ ఇఫ్ ఇన్ కేస్ కావాలంటే. అండ్ ఫర్ ద జ్యువెలరీ దీనికి ఫుల్ గోల్డ్ జ్యువెలరీ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇది తెలుసు కదా, మొన్న రీతిలో మనము తీసుకోండి జ్యువెలరీ అనమాట. సో ఈ హారం వెయిట్ ఎంత అన్నీ అడిగారు. నేను బ్లాగ్ చూస్తూ ఉండగా మొత్తం అన్నీ చెప్తానమాట. ఇది ఫస్ట్ సెట్, బ్యూటిఫుల్ ఉంది కదా, ఇది చాలా బాగుంది. మొన్న మీరు బ్లాగ్ మిస్ అయింటే ఇప్పుడు కొంచెం డీటెయిల్గా చూపిస్తున్నాను. దీంతోపాటు ఇంకా వడ్డానం లోపల ఉంది గైస్. ఈ జ్యువెలరీ అంతా ప్రస్తుతానికి లోపల పెట్టి కావాల్సినప్పుడు బయటకు తీస్తాను. ఈ చాన్బాల్ ఇయర్ రింగ్స్ అన్నీ బాగా సెట్ అయితే అనిపించింది. అండ్ దర్శన్స్ న్యూ బ్రేస్లెట్ కదా సార్, దర్శన్ సార్, ఇది దర్శన్ వేసుకుంటా అంటే జ్యువెలరీ. ఇంకా ఆబ్వియస్లీ తన జ్యువెలరీ తనది చైన్ అవన్నీ కూడా లోపల ఉన్నాయి. తర్వాత ఫుల్ లుక్ నేను చూపిస్తాను. అండ్ దీంట్లోకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ నాకు ఇది ఇచ్చాడు గైస్ దర్శన్, బాగున్నాయి కదా. అండ్ ఇవన్నీ హెయిర్ యాక్సెసరీస్ కొంచెం, అండ్ మాటీలు కొన్ని ఉన్నాయి, అండ్ దాంతోపాటు వెండి పట్టీలు ఉన్నాయి కానీ నేను వెరైటీ పెట్టుకున్నాను. మాటీలు ఎక్కడున్నాయి, దీంట్లో ఉన్నాయి. ఓకే గైస్, మళ్ళీ చూపిస్తాను ఓవరాల్గా. సో దిస్ ఇస్ ద వైబ్ ప్రస్తుతానికి. మేకప్ హెయిర్ స్టైల్ రెండు టైంకి స్టార్ట్ అయిపోయినాయి. వాళ్ళు అదే రోజే మార్నింగే వచ్చినా కూడా బెంగళూరు నుండి ఆన్ టైంకి వచ్చారు. 6:30కి అంతా నా మేకప్ అంతా స్టార్ట్ అయిపోయింది అనమాట. నా లుక్ అయితే నేను చెప్పాను, నా స్కిన్ టోన్ ఏదైతే ఉందో అలాగే ఉండాలి, ప్లస్ టూ హెవీ ఫౌండేషన్ యూస్ చేయొద్దండి అని చెప్పాను. బికాజ్ ఐఎమ్ ఓకే విత్ కొంచెం స్కార్స్ కనిపిస్తున్నా కూడా, ఎందుకంటే అవి కామన్. ఎస్పెషలీ ఇట్లా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం ముందు రోజు ఎలాగైనా ఒక 2-3 రోజుల నుండి పెద్ద రెస్ట్ ఉండదు కదా. సో ఆ స్ట్రెస్కి అండ్ కొంచెం హార్మోన్స్ చేంజ్ అవ్వడం వల్ల పింపుల్స్ రావడం, బ్రేక్అవుట్ అవ్వడం అదంతా కామన్గానే ఉంటుంది. కాబట్టి ఇట్స్ ఓకే, వీఆర్ ఎండ్ ఆఫ్ ది డే హ్యూమన్ బీయింగ్స్, నో బడీ కెన్ బి పర్ఫెక్ట్. అందుకే నేను ఎక్కువ కేకీ ఫౌండేషన్ కాకుండా నార్మల్ నా స్కిన్ టోన్ ఏదైతే ఉందో దాంతో మ్యాచ్ చేస్తూ లుక్ని ఎలివేట్ చేయండి అని చెప్పాను. అండ్ సెకండ్ శారీ ఏది అని అడిగారనమాట. సెకండ్ శారీ కూడా నేను చూపించాను. బికాజ్ చాక్లెట్ బ్రౌన్ కొంచెం గోల్డిష్ బ్రౌన్స్ కలర్లో వస్తుంది అనమాట శారీ. సో దానికి తగినట్టు రెండిటికి మ్యాచ్ అయ్యేలాగా ఐ లుక్ చేయాలి కాబట్టి ఐ లుక్ అయితే
మేము సటిల్గా బ్రౌన్ ఉంటే బెటర్ అని చెప్పాము. అండ్ అత్తయ్య వాళ్ళు చేసిన సీమంతానికి నేను లెన్సెస్ పెట్టుకోలేదన్నమాట, బికాజ్ లాంగ్ డే ఉంటుంది, ఏమైనా హెడేక్ వస్తుందేమో అని చెప్పేసి. బట్ ఈ లుక్ అయితే లెన్సెస్ డెఫినెట్లీ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వీ యూజ్డ్ ఐ థింక్ ఫ్రెష్ లుక్ లెన్సెస్. నేను వాడతాను కదా ప్యూర్ హేజిల్, సేమ్ అదే యూజ్ చేశారు. అండ్ ఇక్కడ డియోర్ది హైలైటర్ యూజ్ చేశారు. ఐ రియలీ లైక్డ్ ఇట్. అంటే ఫస్ట్ టైం నేను యూజ్ చేస్తుండేదన్నమాట, వాళ్ళు యూజ్ చేసినప్పుడు చూసాను ఎలా ఉంది అని చెప్పేసి. ఇట్ వాజ్ రియలీ గుడ్. అండ్ హెయిర్ స్టైల్ విషయానికి వస్తే ఇట్ టుక్ సో లాంగ్ హెయిర్ స్టైల్కి. కాకపోతే నేను చూస్ చేసుకునేది వచ్చేసి వి డిస్కస్డ్ అనమాట ముందే లుక్ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడు ట్రెండింగ్ ఉండేది మెస్సీ బ్రెడ్ది ట్రెండింగ్ ఉండిందనమాట. సో నేను కూడా అదే చూస్ చేసుకున్నాను. కాకపోతే నేను షార్ట్ వీడియో పెట్టినప్పుడు చాలామంది హెయిర్ స్టైల్ అంత సెట్ అవ్వలేదని చెప్పారు కదా. దానికి మెయిన్ రీజన్ ఏమైందంటే నా హెయిర్లో చాలా లేయర్స్ ఉన్నాయన్నమాట. మీకు తెలిస్తే నేను ముందు షార్ట్గా కట్ చేయించినప్పుడు నేను లేయర్స్ ఎక్కువ పెట్టించుకుంటాను కదా. సో దానివల్ల ఆ మెస్సీది నేను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో అది సరిగా కూర్చోవట్లేదన్నమాట. సో అది ఇంకా కొంచెం మెస్సీగా అయిపోయింది. అండ్ దాని తర్వాత కింద లోటస్ ఏదన్నా కుచ్చుల్లాగా పెడదాం అనుకున్నాము. అండ్ నా పెళ్లి టైంలో నేను వేసుకున్నాను కదా కుచ్చులు, జడ కుచ్చులు, వాటి కోసం కూడా మమ్మీ చాలా వెతికారనమాట. లాస్ట్ మినిట్లో అవి ఎలాగో కనిపించలేదు. సో జస్ట్ హెయిర్ యాక్సెసరీస్ నా దగ్గర ఉండే వాటితో కొంచెం అట్లా అడ్జస్ట్ చేసేసినారు. బట్ మేకప్ అయితే క్రేజీగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. తను కూడా చాలా బాగా చేశారు. మేకప్ బై అనుదీప్ గౌడ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను వాళ్ళది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను. మీకు కావాలంటే మీరు చూడొచ్చు, లేదంటే మీకు ఎవరు అవైలబుల్లో ఉంటారో వాళ్ళని తీసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇంకా ఇన్స్టాగ్రామ్లో కొంచెం ఇదేమంటారు రీసెర్చ్ చేసిన తర్వాత వీళ్ళు ఈరోజు అవైలబుల్లో ఉన్నారు. ప్లస్ తను చాలా రోజుల నుండి మన సబ్స్క్రైబర్ కూడా. సో ఐ వాజ్ సో హ్యాపీ ఆన్ దట్ డే. వెరీ కంఫర్టబుల్గా అనిపించింది. లుక్ కూడా నేను అనుకున్నట్టే వచ్చింది కాబట్టి ఎవ్రీథింగ్ వాజ్ ఏ హిట్ ఫర్ మీ. అండ్ పాపటి బిల్ల కూడా నాది సెకండ్ది మళ్ళీ చేంజ్ ఉంది కాబట్టి అది కూడా ముందే చెప్పేశాను అనమాట, నాకు పాపటి బిల్ల కూడా చేంజ్ ఉంది అని చెప్పి. సో దాన్ని బట్టి ఇక్కడ చేస్తున్నారనమాట. అండ్ ఫైనలీ జ్యువెలరీ అంతా వేసేస్తున్నారు. ಚೆನ್ನಾಗಿದೆ ಡ್ರೆಸ್ಸು. ಇದು ಸೆಟ್ ಮಾಡ್ಕೊಡ್ತಾರೆ ಅವರು. అత్తయ్య మావయ్య వాళ్ళు కూడా వచ్చేసినారనమాట. వాళ్ళు మార్నింగ్ అక్కడ నుండి 5 o'clock అట్లా స్టార్ట్ అయిపోయినారు కాబట్టి మనకు కరెక్ట్ టైంకి ఇక్కడ రీచ్ అయిపోయారు. సో ఇంట్లో దండం పెట్టేసుకున్న తర్వాత ఇంకా మేము కూడా బయలుదేరేస్తున్నాం గైస్ బయటికి. ఎవ్రీబడి ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. అసలు అందరం టైంకి రెడీ అయిపోయాము. అజిత్ కూడా డ్రెస్ బాగా కనిపిస్తోంది. అండ్ దర్శన్ డ్రెస్ అయితే ఫుల్ హైలైట్ అయిపోయింది అనమాట. నేను దర్శన్ డ్రెస్ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను. సో ఇదంతా మందే, నేనే సెలెక్ట్ చేసి నేనే కొంచెం డిజైన్ చేయించాను అనమాట. ఓవరాల్గా అందరూ టైంకి రెడీ అయిపోయి అందరు చాలా బాగున్నారు. యా బయలుదేరేస్తున్నాం అనమాట ఇక్కడ కన్వెన్షన్ హాల్కి. హలో హాయ్. బయలుదేరినాము ఫంక్షన్ హాల్కి. దర్శను హాయ్. హాయ్. దర్శన్ డ్రెస్ కూడా చాలా బాగుంది గైజ్. అందరిది బాగా సెట్ అయినాయి. మేకప్ కానీ రీనా బాగా చేసింది. మేకప్ కాదు హెయిర్ స్టైల్. ఓకే, నాకు కూడా చాలా బాగా కుదిరింది అసలు. ఈరోజు మొత్తం అన్నీ బాగా కుదిరినాయి. కాకపోతే నాకే కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి ఎక్కువసేపు నిలబడతా ఉంటే. ఫోటోగ్రఫీ అయితే నిన్న రెస్ట్ లేదు కాబట్టి ఫోటోగ్రఫీకి నిలబడతా ఉంటేనే కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఇంకెక్కువ ఫొటోస్ వద్దు ఫస్ట్ కన్వెన్షన్ హాల్ దగ్గరికి వెళ్ళిపోదాము అని చెప్పేసి స్టార్ట్ అయినాము. 10:20 అయింది గైస్ టైం కరెక్ట్గా. మనం అక్కడ 11 అంతా స్టార్ట్ చేసుకుంటే చాలు కాబట్టి ఇంకా కొంచెం టైం ఉంది. సో దట్టు నిన్న నిద్ర లేదు. ఈరోజు మార్నింగ్ కూడా నేను 5:15కి అట్లా లేచినాను కాబట్టి కొంచెం ఎనర్జీ అయితే ప్రస్తుతానికి లోలో ఉంది. మార్నింగ్ 1.5 ఇడ్లీ తిన్నా. సో తినబుద్దే కాలేదు తెలుసా, నాకు తింటే వామిటింగ్ వచ్చేలాగా అనిపిస్తుంది. అందుకే తినలేదు అసలు. అందుకే కొంచెం రెస్ట్ లేసుకుంది కాబట్టి. అందుకు పిన్ని జూలీ ఇక్కడ ఉన్నారు. అండ్ మమ్మీ, మా అమ్మమ్మ అండ్
డాలీ ఆ కార్లో, అత్తయ్య మావయ్య వాళ్ళు ముందర కార్లో పోతున్నారు, వెనకలు ఉన్నారా. ఫోటోగ్రాఫర్స్ వాళ్ళందరూ ఆల్రెడీ వెళ్ళిపోయినారు. మేకప్ వాళ్ళు కూడా. ఐ థింక్ సీట్ బెల్ట్ నాదే నేను వేసుకోకూడదు గైజ్, నాకు పుట్టకి చాలా టైట్ అనిపిస్తుంది, మళ్ళీ అందుకే వేసుకోవట్లేదు. మళ్ళీ సీట్ బెల్ట్ వేసుకోలేదా అన్నదండి, ఎందుకంటే ఇక్కడ నుండి 15 minutes. మేకప్ వాళ్ళు కూడా అక్కడికే వెళ్ళారు, సారీ డ్రెపింగ్ అంతా చేంజ్ చేయాలి కాబట్టి. సో చూద్దాం అక్కడ డెకోర్ ఎట్లా చేసినారో, మేము అనుకున్నట్టు చేసినారా లేదా అని చెప్పేసి. బికాజ్ ఎందుకంటే పొద్దున అజిత్ వెళ్ళి చూసినాడు అనమాట. ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం. లెట్స్ గో. ఫంక్షన్ హాల్కి వచ్చిన తర్వాత ఇంకా ఎంట్రీ షాట్స్ అవి తీసుకుంటున్నాము. దర్శన్కి నాకు కొన్ని కపుల్ పిక్చర్స్ అవి క్లిక్ చేయించుకుంటున్నాము, ఎందుకంటే ఎనర్జీ ఇంకా వెంటనే డ్రాప్ అవుతుంది అనమాట. నాకైతే లిటరలీ ఎప్పుడెప్పుడు వెళ్ళి కూర్చుందామా అన్నట్టు అనిపించింది. సో కొద్దిసేపు తర్వాత, ఐ థింక్ ½ an hour తర్వాత అట్లా కొంచెం జ్యూస్ తాగి వాటర్ సిప్ చేస్తూ ఉన్నాను కాబట్టి కొంచెం బెటర్ అయినాను అనమాట. సో లోపలికి వెళ్ళి డెకరేషన్ అది చూస్తున్నాము. యాక్చువల్లీ మేము డెకరేషన్ ఏదైతే చూపించామో దాంట్లో ఓన్లీ 50% మాత్రమే వచ్చిందని చెప్తాను గైజ్ నాకు. ఎందుకంటే నేను మీకు పక్కన పిక్చర్స్ యాడ్ చేస్తా చూడండి మేము ఎలా చూపించాము ఏంటి అని చెప్పేసి. సో మెయిన్ డ్రాబ్యాక్ ఏమైందంటే మాకు స్టేజ్ చాలా పెద్దది. సో 60 feet ఉందన్నమాట స్టేజ్. అండ్ కన్వెన్షన్ హాల్ కూడా చాలా పెద్దది. మేము ఎంగేజ్మెంట్ ఇందులోనే కదా చేసుకున్నాము, అప్పుడు ఫుల్ కవర్ అయింది. ఇప్పుడు మేము చూపించిన దాంట్లో ఓన్లీ 50% మాత్రమే వచ్చింది, ఎందుకంటే ముందు ఎవరైతే డెకరేట్ చేశారో వాళ్ళు లేరు అనమాట. ఇప్పుడు కొత్త వాళ్ళు ఆబ్వియస్లీ ఇంకా కన్వెన్షన్ హాల్ వాళ్ళకి ఎవరైతే మ్యాచ్ అవుతూ ఉంటారో వాళ్ళతోనే చేయించుకుంటూ ఉంటారు కాబట్టి. సో దాని గురించే మేము డిస్కస్ చేస్తున్నాం, ఎందుకు ఇట్లా మనం చూపించిన దాంట్లో ఓన్లీ 50% చేశారు అని చెప్పేసి. బట్ ఓవరాల్గా ఫొటోస్కి వీడియోస్కి అయితే బాగానే కనిపిస్తోంది. ఇది కొంచెం డిసప్పాయింటెడ్ నాకు, ఎందుకంటే ఆ ఫ్రంట్లో మీకు ఏదైతే మీరు ఫ్లవర్స్ది డూమ్ చూస్తున్నారు కదా, చాలా ఫ్రంట్కి రావాల్సింది. మీకు పిక్చర్స్లో చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. బట్ ఇట్ వాస్ ఫైన్, ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. అండ్ అమ్మ వాళ్ళు మొత్తం ప్లేట్స్ అన్నీ ముందు రోజు ప్యాక్ చేసినారు కదా జూలీ వీళ్ళందరూ కలిసి. సో అవన్నీ కూడా స్టేజ్ మీద పెట్టేస్తున్నారనమాట. స్టేజ్ ఫ్రంట్ స్టెప్ ఏదైతే ఉందో అక్కడ మేము 2 steps చెప్పామన్నమాట డెకరేషన్. అది కూడా ఓన్లీ సింగిల్ స్టెప్ చేశారు, దట్ టు ఫ్రంట్లో మాత్రమే చేశారనమాట. దానివల్ల మేము ఇక్కడ కింద పెట్టిన ప్లేట్స్ కూడా సరిగా అనిపించట్లేదు. సో యా, ఫొటోస్కి వీడియోస్కి అయితే బాగా వచ్చింది, కానీ అదొకటే కొంచెం సెట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది అనమాట. ఇట్లా మొత్తం అన్నీ నీట్గా సెట్ చేసి పెట్టేస్తున్నారు. కమింగ్ ఫర్ దర్శన్స్ అవుట్ఫిట్. దర్శన్ అవుట్ఫిట్ మీరు చూసారు కదా, బేబీ పింక్ కలర్ది. కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది యాక్చువల్లీ మెటీరియల్. సో మెటీరియల్ మేము రామ్రాజ్కి వెళ్ళామన్నమాట. ఫస్ట్ ప్యూర్ కంచిపట్టుది తీసుకుందాము అని చెప్పేసి, ఈ వెడ్డింగ్ కలెక్షన్లో ఉంటాయి కదా, సో అవి తీసుకుందామని చెప్పేసి వెళ్ళాము. అది పంచ షర్ట్ అండ్ పైన కండువాలాగా వస్తుంది కదా, అది సపరేట్ మెటీరియల్ అనమాట. మీరు ఎలా కావాలంటే అలా స్టిచ్ చేయించుకోవచ్చు. సో నేను దర్శన్కి ఏం చెప్పానంటే, ఆల్రెడీ పంచ వేసావు కదా బెంగళూరులో ఒక ఫంక్షన్ కదా అనుకున్నాం కాబట్టి, ఈసారి కొంచెం ఇండో వెస్ట్రన్ స్టైల్లో ట్రై చేద్దాం దర్శన్ అని చెప్పాను అనమాట. సో అందుకే అట్లా స్టిచ్ చేయించాను. ఇట్ వాజ్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అసలు. అండ్ దానిపైన ఒక కోట్ కూడా రెడీ చేయించుకున్నాను నేను ఇక్కడ ఉన్నప్పుడు. బట్ ఆ కోట్ ఈ డ్రెస్లకి అంతా సరిగ్గా మ్యాచ్ అవ్వట్లేదు. సో అందుకే దానికి వేరే అవుట్ఫిట్ ప్లాన్ చేస్తా అని చెప్పాను. సో యా, ఇక్కడ మొత్తం అందరి అవుట్ఫిట్ డీటెయిల్స్ చెప్పాలంటే ఇట్ విల్ టేక్ ఏ లాంగ్ టైం.
పైన స్టేజ్ సెట్ చేసే లోపల మేము కూడా ఫొటోస్ క్లిక్ చేయించుకున్నాము. లాంగ్ హారంది చాలామంది వెయిట్ చెప్పండి అని అడిగారు. సో లాంగ్ హారంది నాది వెయిట్ వచ్చేసి 154 గ్రామ్స్ ఉందండి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. సో మీకు కావాలంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు రితి వాళ్ళని. నేను డీటెయిల్స్ అన్ని కింద ప్రొవైడ్ చేస్తుంటాను మీకు. అండ్ మొత్తం నేను గోల్డ్ జ్యువెలరీ అంతా ఫస్ట్ నుండి వాళ్ళ దగ్గరే పర్చేస్ చేయడం అలవాటు కాబట్టి నేను ఆల్మోస్ట్ అంతా ఐ థింక్ 90% ఆఫ్ ద జ్యువెలరీ ఈస్ ఫ్రమ్ దెమ్. దిస్ ఈస్ నాట్ స్పాన్సర్డ్, పెయిడ్ కొలాబ్ కాదు, ఏం కాదు. ఐ థింక్ మేము అరౌండ్ 10 years నుండి నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు నుండి కూడా మేము అక్కడే పర్చేస్ చేస్తున్నాము. డీటెయిల్స్ అడిగారని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అండ్ కాసేపట్లో ఇంకా మా రిలేటివ్స్ అందరూ కూడా రావడం స్టార్ట్ చేసేసినారు. ఇంకా మళ్ళీ శారీ చేంజ్కి అంతా కూడా కొంచెం టైం పడుతుంది కదా, అందుకే అమ్మ అయితే దీపాలు వెలిగించేసేయి, దీపం వెలిగించిన తర్వాత ఇంకా తాంబూలం అది పెట్టేద్దాము. పెట్టిన తర్వాత ఇంకా రిలేటివ్స్ అందరికీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇన్విటేషన్ అంతా ఇచ్చాం కదా, సో వాళ్ళకి చెప్పామన్నమాట 11:30కి అట్లా. అంటే 11:30 అంటే 11:30కి రారు కదా, కొంచెం అటు ఇటుగా వస్తూ ఉంటారు. ఈ లోపల మనం ఫస్ట్ తాంబూలం ఇచ్చేసి శారీ చేంజింగ్ అంతా కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోపు ఆ వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి అనుకున్నాము. అందుకే దీపాలు వెలిగించేసి ఇంకా హారతి అయితే ఇస్తున్నాను అనమాట. మమ్మీది జ్యువెలరీ ఉంది కదా డైమండ్ది, అది మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఒక సైడ్ కొంచెం కట్ అయింది. ఐ థింక్ ముందు క్లిప్స్లో మీరు చూసుంటారు కదా. సో దానికి మనకు ఆ రోజు మేకప్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ జ్యువెలరీ టేప్ వస్తుంది కదా, ఆ జ్యువెలరీ టేప్ వేసి సెట్ చేసినాం. లేదంటే ఇప్పుడుండే గోల్డ్ అండ్ డైమండ్స్ కాస్ట్లో అది ఒక చిన్న పీస్ పోయినా కూడా ఎంత మనకు లాస్ వచ్చినట్టే కదా. సో అందుకని చెప్పేసి సెట్ చేసామన్నమాట. ఇట్లా ఫంక్షన్స్ ఉన్నప్పుడే ఏదో ఒకటి అవుతూ వస్తూ ఉంటుంది. సో అది అట్లా నీట్గా సెట్ చేసిన తర్వాత అలాగే కూర్చుంది. తర్వాత మళ్ళీ దాన్ని రిపేర్ కూడా చేయించాం. నాకు ఈరోజు మమ్మీ శారీ, పిన్ని వాళ్ళ జూలీ డాలీ అందరివి చాలా చాలా బాగా నచ్చినాయి. అండ్ ఈసారి నేను మర్చిపోకుండా వేసుకోండి ఏంటంటే కాలు పట్టీలు గైస్, ఓకేనా, గెజ్జలు. ప్రతిసారి నేను తీసి పెట్టుకుంటాను వేసుకోవాలని చెప్పేసి, ప్రతిసారి మర్చిపోతూ ఉంటాను అనమాట. కానీ ఈసారి గుర్తు పెట్టుకొని వేసుకున్నాను సో దట్ ఒక మంచి ఫుల్ఫిల్లింగ్ అనిపిస్తుంది అని చెప్పి. సో ఇక్కడైతే ఇంకా స్టార్ట్ చేసేసినారనమాట మమ్మీ. అండ్ పిన్ని వాళ్ళు రీల్ పోస్ట్ చేశారు కదా, పోస్ట్ చేసినప్పుడు జూలీ వేసుకుంటే జ్యువెలరీ గురించి కూడా చాలా క్వైరీస్ వచ్చాయి. నేను పక్కన యాడ్ చేస్తా బికాజ్ అది నేను చూపించాను కాబట్టి. అది యాక్చువల్లీ అందరికీ బాగా నచ్చింది, కాకపోతే జూలీకి నచ్చి అది జూలీ సెలెక్ట్ చేసుకుంది అనమాట జ్యువెలరీ. నేను పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను. అండ్ దాని ఎగ్జాక్ట్ వెయిట్ నాకు అంత గుర్తులేదు గైజ్, ఎందుకంటే పిన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోలేదు కదా, నేను అంత కరెక్ట్గా నోటీస్ చేయలేదు. బట్ ఆబ్వియస్లీ మీరు కావాలంటే ఇంకా ఎంక్వైరీ చేయొచ్చు. సో ఫోటోగ్రఫీ మొత్తం అంతా కూడా శ్యామ్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి మీకు గుర్తుందా, మనము ప్రెగ్నెన్సీ రివీల్ది ఒకటి మొత్తం రీల్ లాగా చేసాము, దాంతోపాటు వైట్ కలర్ డ్రెస్లో ఫోటోషూట్ అన్నీ చేయించుకున్నాం కదా. సో ఆ ఫొటోస్ అండ్ ఆ క్వాలిటీ మాకు చాలా బాగా నచ్చింది అనమాట. అందుకే మేము ఇంకా అనంతపూర్కి కూడా వాళ్ళనే పిలిపిద్దాము అని చెప్పేసి 1 week ముందర చెప్పాము, ఇట్లా మీరు అవైలబుల్లో ఉన్నారా, అవైలబుల్లో ఉంటే వీ కెన్ డిస్కస్ అండ్ మీరు కూడా వచ్చేయచ్చు అని చెప్పేసి. వాళ్ళు అవైలబుల్లో ఉన్నామని చెప్పారు. సో వాళ్ళది ఫినిష్ అంతా చాలా బాగా నచ్చింది కాబట్టి మేము సెకండ్ టైం కూడా ప్రిఫర్ చేసాము. బికాజ్ నేను ఇవన్నీ మిస్ చేసినప్పుడు
చేసినప్పుడు అంతా కామెంట్స్లో అడుగుతారనమాట, ఫొటోస్ ఎవరు తీశారు, జ్యువెలరీ, శారీస్ గురించి అంతా. అందుకే నేను ఫస్ట్ పార్ట్లో మొత్తం అంతా కూడా వీటి గురించి కవర్ చేస్తే మీకు ఇంకా నెక్స్ట్ దాంట్లో చెప్పొచ్చు అని చెప్పేసి, అందుకే నేను డెకరేషన్ వాళ్ళ నెంబర్ కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే మేము కూడా 100% సాటిస్ఫైడ్ ఉంటేనే ఏదైనా నేను కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. నాకు కొంచెం అటు ఇటు అనిపించినా కూడా నేను మీకు కాంటాక్ట్ ఇవ్వను. ఎందుకంటే నాకే నచ్చినప్పుడు మీకు ఎందుకు సజెస్ట్ చేయడం అనే ఫీలింగ్లో ఉంటాను అనమాట. నాకు 100% బాగా నచ్చిండేది ఒకటే నేను మీకు కాంటాక్ట్ నెంబర్ అదంతా ఇస్తూ ఉంటాను. సో డెఫినెట్లీ మీరు కావాలంటే చెక్అవుట్ చేయొచ్చు అనమాట. సో మేము ఫస్ట్ ఇంకొక వేరే డెకరేషన్ అనుకున్నాము. సో దానికి కొంచెం ఈ కార్వింగ్స్, కటింగ్స్ అన్నీ ఉంటే వాళ్ళంతా కాన్ఫిడెంట్గా అనిపించలేదు అనమాట. అందుకే మేము చేంజ్ చేసాం. బట్ యా, ఇంకేం చేస్తాం చెప్పండి, వీ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో. ఓవరాల్గా ఫంక్షన్ అయితే సూపర్బ్గా జరిగింది. దిస్ ఈజ్ జస్ట్ ద ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ అస్సలు మిస్ చేయొద్దండి. అండ్ అది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సారీ. అండ్ ఈ సారీ ఏంటంటే నేను షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు గుర్తుపట్టారనమాట, ఇది మీరు ఇయర్స్ బ్యాక్ తీసుకోండి కదా అని చెప్పేసి. యా, వరలక్ష్మి వ్రతానికి లాస్ట్ ఇయర్, ఐ థింక్ 2 years అయిపోయింది అనుకుంటా, అప్పుడు తీసుకున్న శారీ ఇప్పుడు కుదిరింది. సో నా ఎంగేజ్మెంట్ శారీకి కొంచెం కలర్ మ్యాచ్ అయ్యేలాగా అనిపిస్తుంది కాబట్టి నేను ఇది ఫస్ట్ శారీ లాగా వేసుకున్నాను. సెకండ్ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చే తీసుకున్నాను. అండ్ డీటెయిల్స్ అన్నీ మీకు అప్పుడు ఇస్తాను, ఓకేనా? సో ఇంకా 5 members ఇక్కడ ఇప్పిస్తున్నారనమాట తాంబూలం, ఆశీర్వాదం అంతా. దాని తర్వాత విల్ గో అండ్ చేంజ్ ద శారీ. ఈ లోపల మన గెస్ట్స్ అందరు కూడా వచ్చేస్తారు. ఓకే గైస్, దట్స్ ఫర్ పార్ట్ 1. మీకు నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. పార్ట్ 2 లేట్ చేయను గైస్, త్వరగా పెట్టేస్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్, త్వరగా పోస్ట్ చేస్తాను. మేక్ ష్యూర్ యూ టర్న్ ఆన్ ద నోటిఫికేషన్ అండ్ సబ్స్క్రైబ్. వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ బ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.